వెల్కమ్ బ్యాక్. ప్రపంచమంతా నూతన సంవత్సర సంబరాలతో స్వాగతం పలుకుతుంటే ఎస్వీయూ విద్యార్థులు మాత్రం పస్తులతో స్వాగతం పలుకుతున్నారు. జీఎంఎస్ విద్యార్థులు భోజనం సరిగా లేదంటూ రోడ్డెక్కారు. ఎస్వీ యూనివర్సిటీ నుంచి పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. ముఖ్యంగా ఈ బ్లాక్ లోనే అన్ని విభాగాలకు చెందిన సుమారు 500 మంది విద్యార్థులు గత వారం రోజులుగా మెస్సులో సరిగా ఆహారం సరిగా లేకపోవడం, నాణ్యత లేకపోవడం, తగిన నీటి సౌకర్యం లేకపోవడం అంటూ పలు దఫాలుగా ఎస్వీ యూనివర్సిటీ బీసీ బంగ్లాను ముట్టడించినప్పటికీ అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఈ రోజు వీరంతా రోడ్డుపైకి వచ్చి పల్లెలతో తమ నిరసన తెలియజేస్తున్న దృశ్యాలను మనం గమనించవచ్చు. అయితే పోలీసులు 3 సార్లు వీరిని ఇక్కడి నుంచి తొలగించినప్పటికీ పూర్తిగా ఈ రోజు మధ్యాహ్నం భోజనానికి వెళ్లిన వీరికి ఆ భోజనం సరిగా లేకపోవడంతో పూర్తి స్థాయిలో ఆందోళన చెంది ఆందోళనకు సిద్ధమయ్యారు. మనం యూనివర్సిటీలోని మెయిన్ గేట్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులను గమనించవచ్చు. చెప్పండి, ఎలాంటి అసౌకర్యం మీరు ఫీల్ అవుతున్నారు? గత కొన్ని నెలలుగా విద్యార్థులు అనేక సమస్యలు యూనివర్సిటీ యాజమాన్య దృష్టికి తీసుకెళ్తే ఒక్క సమస్య కూడా ఈరోజు పరిష్కరించే దాఖలాలు లేవు. ఎన్నోసార్లు అన్ని ఆర్గనైజేషన్స్ కలిపి యూనివర్సిటీ తరఫున, యూనివర్సిటీ విద్యార్థుల తరఫున యూనివర్సిటీ యాజమాన్యానికి తీసుకెళ్తే ఈ రోజు కనీసం అక్కడికి వచ్చి ఆ సమస్యను పరిష్కరించి ఆ సమస్యను తీర్చే పరిస్థితి ఈ రోజు లేదు. మెస్ ని డిమాలిష్ చేశారు. డిమాలిష్ చేసిన తర్వాత ఆ మెస్ ని ఎన్ని రోజులు మీరు ఓపెన్ చేస్తారు తిరిగంటే 5, 6, 7, 10 అని ఈరోజు రోజులు చెప్తూ కాలం గడుపుతున్నారే తప్ప ఈరోజు ఆ మెస్ ని ఓపెన్ చేసే పరిస్థితి లేవు. ఒక్కసారి మీరు డిమెస్ పరిస్థితి చూడండి. వచ్చి ఈగలు, దోమలు, పందులు, కుక్కలు నివాసం ఉండే ప్రాంతంగా మారింది తప్ప ఈరోజు విద్యార్థులు కనీసము తృప్తిగా కడుపుకు అన్నం తినే పరిస్థితి ఈరోజు అక్కడ లేదు. రెండో సమస్య వచ్చేసి విద్యార్థులకు సంబంధించి రీఫండ్ అమౌంట్ 21 లక్షల రూపాయలు ఈరోజు అకౌంట్ లో ఉంది. ఒకప్పుడు డిఓఏ ఆ అకౌంట్ నుంచి డబ్బులు చెల్లించేది. కానీ ఈ రోజు డిఓఏ దగ్గర నుంచి అమౌంట్ ని తీసేసి రిజిస్టార్ చేతికి ఇచ్చారు. రిజిస్టార్ కి అప్పచెప్పారు. కానీ 21 లక్షల రూపాయలు విద్యార్థులు, పేదవారు ఆ విద్యార్థులకు ఇమ్మంటే డబ్బులు లేవు, మా దగ్గర అకౌంట్ లేదని చెప్తా ఉన్నారు. మీ అకౌంట్ నుంచి ఆ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేస్తే ఈరోజు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, పేదవారు కనుక ఆ డబ్బులు తీసుకొని వారి యొక్క విద్యను కొనసాగించే పరిస్థితుంది. అదేవిధంగా స్కాలర్షిప్ సమస్యలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఒక్కసారి ఈ సమస్యలన్నీ మేము యజమాని దృష్టికి తీసుకెళ్లామా లేదని మీరే ప్రశ్నించండి. ఎన్నిసార్లు వినతిపత్రాలు తీసుకొని ఎన్నిసార్లు విద్యార్థి లోకం తరఫున యాజమాన్యం దగ్గరికి వెళ్తే ఈ రోజు మా సమస్యని పెడచెవును పెట్టి మొద్దు నిద్ర వహిస్తూ ఆ సమస్యను పరిష్కరించుకున్నాం. చెప్పండి, భోజనం విషయంలో ఎవరికైనా మీరు ఫిర్యాదు చేస్తారు? ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అన్ని యూనివర్సిటీల విద్యార్థులంతా నూతన సంవత్సర సంబరాలు చేసుకుంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఎంతో ప్రతిష్ట కలిగిన యూనివర్సిటీలో తినడానికి తిండి లేక రోడ్ల మీదకి వచ్చి అడుక్కునే పరిస్థితి ఈరోజు వస్తోంది. ఎందుకంటే గతంలో ఇసుక పనులు జరిగినప్పుడు 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యూనివర్సిటీని అభివృద్ధి పైన నడిపిస్తామని చెప్పినటువంటి యూనివర్సిటీ అధికారులు ఈ రోజు గత 3 నెలల నుంచి కూడా చెట్ల కింద భోజనం చేస్తా ఉంటే అనేక దఫాలుగా విద్యార్థి సంఘాలుగా మేము వినతి పత్రాలు ఇచ్చాం. అయ్యా, మాకు భోజనాలు పెట్టండి, మీరు పెట్టేటువంటి భోజనంలో నాసిరకంగా లేకుండా మంచి భోజనం, ఆరోగ్యకరంగా ఉండే భోజనం పెట్టమని చెప్తుంటే ఈరోజు కనీసం రూమ్ లో పెట్టి భోజనం పెట్టే పరిస్థితులు ఈ రోజు యూనివర్సిటీ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఈ రోజు అడుక్కునే వాళ్ళైనా సరే నీట్ గా 10 ఎంగులు తిరిగి మంచి భోజనం తింటారు. కానీ మా డబ్బులు కట్టి మా సొత్తుతో మేము మెస్సు అన్నం తినాలంటే కూడా ఈరోజు కుక్కలు వాసన చేయటువంటి అన్నంతో, కుక్కలు నాయకినటువంటి అన్నంతో ఈ రోజు మేము భోజనం చేసే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇదే యూనివర్సిటీ అధికారులు ఈ రోజు NAC A+ గ్రేడ్ తెచ్చారు. అంటే గోడల మీద ఉండే రాతలు చూసి మీరు NAC A గ్రేడ్ ఇచ్చారా, లేకపోతే యూనివర్సిటీ చదువుతున్న విద్యకు మీరు NAC A గ్రేడ్ ఇచ్చారా, లేకపోతే యూనివర్సిటీ విద్యార్థులు ప్లేట్లు ఎత్తుకొని రోడ్ల మీదకి వస్తుంటే మీరు NAC A+ గ్రేడ్ ఇచ్చారని చెప్పి ఈ రోజు NAC వాళ్ళని అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే యూనివర్సిటీ అధికారులు కళ్ళు గెలిసి, ఎందుకంటే ఈ రోజు అయ్యా మీరు అవినీతికి పాల్పడుతున్నారు, మీరు లంచాలకు పాల్పడుతున్నారు, కనీసం విద్యార్థులకు భోజనం పెట్టే పరిస్థితులు ఈ రోజు యూనివర్సిటీ అధికారులు వ్యవహరిస్తున్నారండి. దీనికైనా సిగ్గు చేయడం విషయం ఏదీ లేదు. ఇప్పటికైనా సరే యూనివర్సిటీ అధికారులు విద్యార్థులకు భోజనం పెట్టే విధంగా ఆ దిశగా పయనించాలని చెప్పి కూడా మా ప్రధానమైన డిమాండ్. ఇప్పుడైనా సరే మీరు పరిష్కరించకపోతే ఇదే వీధి ముట్టడిస్తామని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవైపు ప్రపంచమంతా నూతన సంవత్సర సంబరాలకు సిద్ధమవుతుంటే ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థులు మాత్రం కేవలం తమకు సరైన ఆహారం కావాలంటూ రోడ్డును ఎక్కుతున్న పరిస్థితి తిరుపతిలో కనిపిస్తుంది. వెంటనే తగిన చర్యలు తీసుకుని తమకు నాణ్యమైన ఆహారాన్ని అందించడమే కాకుండా డిమెస్ ను వెంటనే పునర్నిర్మాణం చేసి అక్కడికి మెస్ ను తరలించాలని వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్ నాయుడు, NTV.